పడదని చెప్పేసి తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంది. మళ్ళీ తర్వాత వచ్చేసిందంటే మనకు కరెన్సీ టైంలో కూడా కరెన్సీ 160 అయినప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏం ప్లాట్ కొన్నాం. కానీ ఆ టైంలో కొంతమంది డబ్బులు ఉండి కూడా కొనకుండా అలా అయిపోయారు. చూస్తా వాళ్ళు ఏమనుకున్నారంటే రేటు తగ్గినప్పుడు కొందాంలే అనుకొని కొన్న వాళ్ళు చాలా మంది పశ్చాత్తపడ్డ వాళ్ళని నేను కూడా చూసిన లైవ్గా. అట్లాంటప్పుడు ఇప్పుడు కూడా మీరు ఏంటంటే అరే రియల్ ఎస్టేట్ నార్మల్గా ఉంది, ఏం నడవదు, ఎందుకు మనం కొనాలి, రేటు తగ్గినప్పుడు కొనుక్కుందాంలే అనుకొని ఆలోచిస్తున్న వాళ్ళు డబ్బులుండి మాత్రము అది అలా మీరు పశ్చాత్తాప పడ్డ వాళ్ళు అవుతారు. అందుకొరకు ఇప్పుడు మీ బడ్జెట్లో ఎక్కడ పర్ఫెక్ట్ ఉన్నది, లీగల్ ఎక్కడ కరెక్ట్ ఉన్నది చూసుకొని మీకున్న బడ్జెట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అనేది పడిపోదండి, కాకపోతే స్తబ్దతగా నిలబడుతుంది. ఇప్పుడు మీకు కంటిన్యూగా మీకు కొన్ని రోజులు అయితే చూడండి, మీరు వితిన్ ఒక 2025లో అన్ని రంగాల్లో మన హైదరాబాద్ తెలంగాణ టాప్లో ఉండబోతుంది. దాంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా టాప్లో ఉండబోతుంది. కాబట్టి మీరు ఇప్పుడున్న బడ్జెట్లో ఇప్పుడున్న బడ్జెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుందని నేను ఆలోచుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.